సో అందరికీ నమస్కారం. సో నా పేరు గారే చిన్నారు. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు ఒక ఫిజియోథెరపీ డాక్టర్గా ఉన్న వ్యక్తి టేప్షా బిజినెస్లోకి వచ్చి మరి బికమింగ్ కోరల్ ప్రొఫెషన్లోకి సో ర్యాంక్ 6 కంప్లీట్ చేసి సో ఈ ఈ డిసెంబర్ నెలలో కంపల్సరీగా ర్యాంక్ 6 ఇన్కమ్ కూడా తీసుకోబోతున్నారు. సో 1,17,000 పైన ర్యాంక్ 6 ఇన్కమ్ కూడా రాబోతుంది కూడా. మరి ఆమె ఏ విధంగా వచ్చి ఈ బిజినెస్లోకి ఏ విధంగా సో ఈ ఇంత టీమ్ క్రియేట్ చేశారో ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం మనం కూడా. మీ అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్ అవర్ గ్రేట్ డైనమిక్ లేడీ లయన్. సో మీ మీరా చెల్లి కోసం బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్ చెల్లి కోసం క్లాప్స్. వెల్కమ్ చెల్లెమ్మ. సో మీ యొక్క టెస్ట్ మనీ అండ్ మీకు ఇచ్చిన టాపిక్ డిస్కషన్ చేయాలని కోరుకుంటున్నాను. వెల్కమ్. రైట్, మీకు కోహోస్ట్ చూడు చెల్లి. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. స్క్రీన్ షేర్ చేస్తాను మా గురుజీ. వెళ్ళడం చెల్లి చేయండి. థ్యాంక్ యూ మా గురుజీ. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. సో వాయిస్ క్లియర్ గా ఉందా మా గురుజీ? క్లియర్ చెల్లెమ్మ, క్లియర్. థ్యాంక్ యూ మా గురుజీ. సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ అండి టేప్ షాప్ కంపెనీ నుంచి. సో బిజినెస్ వచ్చి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండి. ఈరోజు అందరూ టాప్ పొజిషన్ లో ఉన్నారు అంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ వల్లే. సో థ్యాంక్ యూ మా గురుజీ. సో నా పేరు వచ్చి మీరా అండి. సో నేను బీపీటీ చేసినాను, ప్లస్ బీకామ్ కూడా చేసినానండి. సో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్గా ఒక 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. 12 ఇయర్స్ నేను ఈ బిజినెస్ రాకముందు 12 ఇయర్స్ డాక్టర్గా జాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే పర్ల్ పొజిషన్లో ఉన్నాను. సో ఇదండి బిఫోర్ షేప్ షాప్. నేను ఒక ఎన్జిఓలో 10 ఇయర్స్ దాకా వర్క్ చేసినానండి. అంటే నా జాబ్ కన్నా తక్కువ శాలరీ వచ్చేది, కానీ నాకు సేవ చేసేదంటే ఇష్టం కాబట్టి ఈ వికలాంగుల పిల్లలకి హెల్ప్ చేసేదాన్ని. సో 10 ఇయర్స్ అండి, చాలా బాగా చేసినాను. మా 40 మందిని దాకా నడిపించినాను. చాలా హ్యాపీ అనిపించేది. కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి నాకు సెట్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ డబ్బు వాళ్ళు తినేస్తా ఉంటే నాకు బాధ అనిపించింది. సో అందుకని అక్కడ నుంచి వచ్చేసి ఓన్ క్లినిక్ ఒక 3 ఇయర్స్ పెట్టుకున్నానండి. తర్వాత కరోనా వల్ల అది కొంచెం క్లోజ్ చేసినాను. ఇప్పుడు చూడండి, అప్పుడు నేను అనుకున్నా గట్టిగా ఆ పిల్లలకి నా నుంచి ఎలాంటిదైనా సహాయం నేను చేయాలా. సో అలాంటి పిల్లల్ని బాగా చూసుకోవాలని ఒక ఉద్దేశం నాకు ఉండేది, కానీ మనీ పరంగా నాకు కొంచెం ప్రాబ్లం ఉండేది. సో అప్పుడు గట్టిగా అనుకున్నాను. తర్వాత కరోనా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ నాకు మన గ్రేట్ సేఫ్ షాప్ ఆఫర్ అనేది వచ్చింది మా సిస్టర్ ద్వారా. సో నిజంగా అనుకున్నానండి అప్పుడు. కొన్ని మేడం ఇప్పుడు చెప్పినారు, గురూజీ చూపించిన వీడియోస్ అన్ని కొద్దిగా చూసినాను సేఫ్ షాప్ అంటే ఏమి అనేసి. నాకు అప్పుడు అనిపించింది, సో దీంట్లో నేను సక్సెస్ అవుతే నాకు లక్షల్లో ఇన్కమ్ వస్తే నేను పిల్లలకి బాగా సేవ్ చేయొచ్చు అని అనుకున్నాను. కానీ నా పిల్లల్ని కూడా బాగా రిచ్ గా చూసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ బిజినెస్ లో స్టార్ట్ అయినాను. స్టార్ట్ అయిన కొన్ని రోజులు అంటే మాకు ప్లాన్ చెప్పేకి రాకుండా కొద్ది లేట్ అయింది క్యూఎస్ఐకి. ఇది నా ఫస్ట్ చెక్ అండి. ఒక 1,370 దాకా వచ్చింది. సో ఇదే ఈ చెక్ పడినప్పుడు నేను అనుకున్నానండి, ఇదే చెక్ షో నాకు 2 లక్షలు చూపించాలనేసి. అది ఈ రోజు వరకు నాకు డ్రీమ్ అండి. సో 2 లక్షల షో ఎప్పుడు చూపిస్తుందని వెయిట్ చేస్తాను. అతి త్వరలో 1 ఇయర్ లోపలే అది తీసుకోవాలని ఆశగా ఉందండి. థ్యాంక్ యూ అండి. అలాగే నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో ఒక్కొక్క ఫంక్షన్ అండి, ఒక్కొక్క ఫంక్షన్ నన్ను మార్చింది. ఫస్ట్ ఇది అండి, కో ట్రైనింగ్ నరేంద్ర మా గురుజీ దగ్గర చిన్న మా గురుజీ కండక్ట్ చేసినారు. సో ఇదే అండి ఫస్ట్ నా కోర్ ట్రైనింగ్. సో ఈ కో ట్రైనింగ్ నేను అటెండ్ అయినాను. సో ఇక్కడ నాకు అనిపించిందండి, అంటే మా హస్బెండ్ అప్పటి వరకు నాకు సపోర్ట్ చేయలేదండి నేను ర్యాంక్ 1 అయ్యే వరకు. సో అప్పుడు అనిపించింది, ఈ ఫంక్షన్ లో మా ఆయన్ని కూర్చోబెడితే నేను ఎక్సలెంట్ గా ఆయనకు అర్థమైతే చేసుకోవచ్చు అని అనిపించింది. సో ఇక్కడ ఫస్ట్ ఏ స్టెప్ ట్రైనింగ్ తీసుకున్నాను నేను. సో అప్పుడు అనిపించింది ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను.
సో దీంట్లో నిజంగానే లైఫ్ కాదు మంచి లైఫ్ ఉందని అర్థమైంది. సో అలాగే ర్యాంక్ 2 సెలబ్రేషన్ కూడా తీసుకున్నాను. సో ర్యాంక్ 3 తీసుకున్నాను. సో మళ్ళీ టార్గెట్ స్టార్ట్ అయింది. టార్గెట్ ఎలా ఉంటుందో ఏమో కూడా దానికి ముందు మాకు తెలీదు. మళ్ళీ చిన్న మా గురుజీ చేయి పట్టుకున్నాను. సో ర్యాంక్ 2 టైంలో 1 డే స్టే ట్రైనింగ్కి వెళ్ళినాము సోమశంకర్ మా గురుజీ దగ్గర. అదే ఫస్ట్ టైం మా హస్బెండ్ నేను పిలుచుకొని వెళ్ళింది. సో అప్పుడు చూడండి అంతవరకు నెగిటివ్ గా ఉన్న మా హస్బెండ్ అక్కడ సోమశంకర్ గురుజీ హౌస్ చూపించినారు. సో అక్కడ అది చూసేసి మా పిల్లలకి ఇంత మంచి లైఫ్ ఇవ్వచ్చు అని ఆయనకు అర్థమైంది. సో అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసేది స్టార్ట్ చేసినారు. ఇంకా అక్కడ నుంచి ఫాస్ట్ గా అనేది గ్రోత్ అయినాను. ర్యాంక్ 3 అంతవరకు కొద్ది కొద్దిగా ఉన్నింది. తర్వాత ర్యాంక్ 3, ర్యాంక్ 4 టార్గెట్లు ప్రతి ఒక్క టార్గెట్ విన్ అవుతూ వచ్చినాను. ఇట్లా యూరోప్ టార్గెట్ కూడా విన్ అయినాను. సో ఏ పర్ఫార్మెన్స్ ఇప్పుడు గురూజీ మనకు పెట్టే ఏ పర్ఫార్మెన్స్ వదలను, ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ లోనూ బెస్ట్ గా వస్తా అన్నాను. సో ఇట్లా ప్రతి ఒక్క కాంటెస్ట్ విన్ అయ్యాను. ఇదంతా విన్ అయింది ఎందుకంటే ఒక మా హస్బెండ్ ని నేను ట్రైనింగ్ పిలుచుకొని పోయి బిజినెస్ ఏమైనా అర్థం చేయగలిగినాను కాబట్టి ఇవన్నీ నాకు సాధ్యమైంది. ఇలాంటి నేను కూడా మెల్లగా చేసుకుంటా ఉండేదాన్ని. సో పర్ల్ పొజిషన్ మా గ్రేట్ గురుమాత ఇద్దరితోనూ నేను పర్లు తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. సో నా టీం అందరూ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రికగ్నేషన్ అనేది నరేంద్ర మాగుజీ డైమండ్ ఫంక్షన్ లో తీసుకున్నాము. సో చూడండి సోమశంకర్ మా గురించి ఎప్పుడో దూరంగా ఫస్ట్ ట్రైనింగ్ లో ఎక్కడో దూరంగా నిలబడి చూస్తా అన్నాము. కానీ ఇప్పుడు గురువు దగ్గర బెస్ట్ అంటే టాప్ లీడర్ లిస్ట్ లో వెళ్ళి గురుజీ దగ్గర తీసుకుంటా నన్ను బొకే. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ఫోటో చూసినప్పుడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోటో తీసుకునే కూడా ఛాన్స్ లేని దగ్గర మనము టాప్ లిస్ట్ లో ఉండి తీసుకుంటాను. మన చిన్నారామ గురుజీ గైడ్ లైన్స్ వల్ల ఇవన్నీ సాధ్యమైంది. థ్యాంక్ యూ మా గురుజీ. సో చూడండి ఇంకా అచీవ్మెంట్స్ అండి. సో ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాము వైఫ్ అండ్ హస్బెండ్. నిజంగా అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు రెండే డ్రీమ్స్ ఉన్నిందండి. ఒకటి తాజ్ మహల్ చూడాలా, ఫ్లైట్ ఎక్కాలని. అంటే సేఫ్ షాప్ రాకముందు. సో నిజంగా సేఫ్ షాప్ వచ్చినాక ఇది నిజమైంది మా గురించి. చాలా హ్యాపీ అనిపించింది. సో చూడండి ఇలా ఎంజాయ్ మామూలుగా ఆ, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసేది వేరు. కానీ ఇలాంటి ప్లేస్ లో వెళ్ళి ఫ్రీగా అది కూడా ఎంజాయ్ చేయడము. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి లైఫ్ అక్కడ వెళ్ళే వరకు ఏదో అట్లా ఉన్నింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇలాంటి లైఫ్ పర్మనెంట్ గా రావాలా. నరేష్ మా గురించి చెప్పినారు ఇలాంటి లైఫ్ మీకు పర్మనెంట్ గా రావాలంటే డైమండ్ అవ్వాలని. ఎంత ఫాస్ట్ గా డైమండ్ అవుతే అంత ఫాస్ట్ గా మనకి ఇలాంటి లైఫ్ వస్తుందని అక్కడ నాకు అర్థమైంది బ్యాంకాక్ లో. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ మేము స్టే చేసిన హోటల్. సో ఇలాంటి హోటల్లో మామూలు లైఫ్ లో అయితే మనం వెళ్ళని కూడా వెళ్ళలేము. ఎందుకంటే టీ తాగే కూడా అక్కడ అంత ఎక్కువ రేట్లు ఉంటాయి. సో కానీ ఇక్కడ ఆ, మన గ్రేట్ చిన్న మా గురుజీ బ్లెస్సింగ్స్ తో మన అప్లయన్స్ అందరి బ్లెస్సింగ్ తో మేము వెళ్ళగలిగినాము. థ్యాంక్ యూ మా గురుజీ. సో ఫస్ట్ అచీవ్మెంట్ మొబైల్ తీసుకున్నాను సేఫ్ షాప్ లో చేరిన తర్వాత. అంతకుముందు చిన్న మొబైల్ ఉన్నింది. తర్వాత వచ్చి ల్యాప్టాప్ తీసుకున్నాను. అంత చదువుకున్నా కానీ నా దగ్గర అయితే ల్యాప్టాప్ లేదు. అంటే దాని అవసరం నాకు రాలేదు. సో ల్యాప్టాప్ తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. నేను మా అక్క ఇద్దరు తీసుకున్నాము. సో తర్వాత నా డ్రీమ్ అండి స్కూటీ తీసుకోవడము. సో నిజంగా హ్యాపీ అనిపించింది స్కూటీ తీసుకుంటా అంటే. సో ఈ బిజినెస్ లేకుండా అంటే నేను రియల్ గా స్కూటీ అనేది తీసుకొని కూడా ఉండిండాను. సో థ్యాంక్ యూ మా గురుజీ ఇది ఇచ్చినందుకు. సో నెక్స్ట్ కారు ఈ నెక్స్ట్ మంత్ 15th లోపల కారు కూడా డెలివరీ అవుతుంది. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుందంటే గ్రేట్ మన అప్లయన్స్ వల్ల, డౌన్ లైన్స్ వల్ల. సో మనం వెళ్ళే ప్రతి ఒక్క ఫంక్షన్స్ వల్ల. సో ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ కూడా మా గురుజీ థ్యాంక్ యూ మా గురుజీ టేప్ బుక్ ఫంక్షన్స్ గురించి ఇచ్చినారు. సో ఈ బిజినెస్ లో మనం జాయిన్ అవుతాము. టీం వస్తా ఉంటుంది. జాయిన్ అయిపోతాము. ఎందుకంటే మనకి ప్లాన్ నచ్చుతుంది, 3 జనరేషన్ సెక్యూరిటీ నచ్చుతుంది. జాయిన్ అవుతాం. కానీ అక్కడి నుంచే మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక 3 years. ఈ వర్క్ స్టార్ట్ అయిన ప్రాసెస్ లో మనం వాళ్ళకి ఆ, ఎలా నేర్పించాలా, మన కింద వచ్చిన టీం ని ఎలా నిలబెట్టుకోవాలా అనే ఒక విషయాన్ని మనకు ప్రతి ఒక్కటి ఫంక్షన్స్ ద్వారానే తెలుస్తుంది. ఇంకొకటి బుక్స్ మనం చదువుతా అంటే మనల్ని మనం మార్చుకోగలుగుతాము. అంటే ఈ బిజినెస్ లో ఇంకెంత ముందుకు వెళ్ళాలా, మాట్లాడే టాలెంట్ ఎలా పెరగాల, ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ చెప్పాలా అనేది మనం ఊరికే ఉంటే రాదు. సో బుక్స్ చదువుతా అంటేనే తర్వాత వీడియోస్ చూస్తా అంటేనే మనకు వస్తుంది. సో ఫంక్షన్స్ అండి ఈ రోజు ఇంత ఫాస్ట్ గా సక్సెస్ అయితా అన్నాము అంటే దానికి ఒకే ఒక కారణము చిన్న మాగుజీ ఏ రోజైతే ఫస్ట్ స్టార్టింగ్ లో ట్రైనింగ్ లో చెప్పినారు. అంటే ప్లజ్ తీసుకున్నారు. ఏ ఎక్కడికైనా ఎంత కాంట్రిబ్యూషన్ అయినా
డైమండ్ అయ్యే వరకు మేము వస్తామనేసి మాట ఇచ్చినాము. సో ఇంతవరకు అండి ఫస్ట్ ర్యాంక్ 1 అయిన తర్వాత కో ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అదే ఫస్ట్ గురూజీ మమ్మల్ని పిలిచింది. ఆ తర్వాత గురూజీని పిలిచే వరకు కూడా మేము పెట్టుకోము, ఎందుకంటే ఇంతవరకు ఒక్కటి కూడా మిస్ అయిందే లేదు. ప్రతి ఒక్క ఫంక్షన్ చూస్తాను. అది ఒకటి కాదు, నేను మా హస్బెండ్ ఇద్దరు ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీలాగే చెక్కులు కొద్దిగా తక్కువ ఉండేది. ఆ, తక్కువ ఉన్నా గానీ అడ్జస్ట్ చేసుకొని వచ్చేది, ఎందుకంటే మనకి ₹1,00,00,000 కావాలంటే ఫంక్షన్స్ అనేది వెళ్ళి మనం నేర్చుకుని మన టీంకి నేర్పిస్తేనే అవుతుంది. సో ఇప్పుడు పెట్టే పెట్టుబడి అంతా మనము పెట్టుబడి అనుకోవాలా బిజినెస్ లో. సో ఇంత తక్కువ పెట్టుబడితో మనకు బిజినెస్ వస్తుందంటే గ్రేట్ అనుకోవచ్చు. సో ఫంక్షన్స్ కి వెళ్ళేది మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. బిజినెస్ టెక్నిక్ అంటే ఏమంటే మన పైన మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటామో అంత ఎదుగుతాము. సో ఇది మాకు చిన్న మా గురించి స్టార్టింగ్ లో చెప్పినారు ఈ మాట. సో అదే ఫాలో అవుతున్నాము ఇంతవరకు అండి. ఒక్క ట్రైనింగ్ కూడా మేము మిస్ అయింది లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తాము. సో అది ఎలాగైనా డబ్బు అడ్జస్ట్ చేసుకొని వస్తాము. సో ఆ వచ్చినాం కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాం. ఈ రోజు మా ఆయన జాబ్ మానేసి కూడా చేస్తా అన్నాడు బిజినెస్ అంటే దానికి కారణము ఫంక్షన్సే అండి. ఫంక్షన్స్ మేము చూడటం వల్లే ఈ రోజు ఒక డైమండ్ ఫంక్షన్ చూస్తాము. ఆ డైమండ్ ఫంక్షన్ లో డ్రీమ్ పెట్టుకుంటాం, సో ఇలాంటి డైమండ్ షిప్ మాకు రావాలా అనేసి ఒక డ్రీమ్ పెట్టుకుంటాము. సో అలాగే కో ట్రైనింగ్స్ ఇంకా మా టీంని కూడా పిలుచుకొని వెళ్ళేది. మాక్సిమం ఎంత చెప్తారో గురూజీ దానికి ఎక్కువ అయ్యేమారు చూసుకుంటాము. సో అంతమంది వచ్చినారు కాబట్టి వాళ్ళు వచ్చి వర్క్ చేస్తా ఉంటే ఫాస్ట్ గా గ్రోత్ అనేది జరుగుతుంది. వాళ్ళల్లో కూడా మనం జాయిన్ చేయించుకుంటాం ఒక పర్సన్ ని. జాయిన్ చేయించుకొని వాళ్ళు వర్క్ చేయలేదంటే కారణం ఒకటే, వాళ్ళు ఫంక్షన్స్ ఏది అటెండ్ అయ్యిండరు, లేదంటే 1-2 ఫంక్షన్స్ కి మిస్ అయింటారు. సో కాబట్టి ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడే కాదు మా గురించి డైమండ్ అయినాక కూడా ఏ చిన్న ఫంక్షన్ కూడా మేమైతే వదులుకోం. మా టీం కూడా వదులుకోకుండా చూసుకుంటాం మా గురించి. ప్రతి ఒక్క ఫంక్షన్ ఉంటేనే మనకి బిజినెస్ లో సక్సెస్ అనేది వస్తుంది. రేపు మనము ట్రైనింగ్స్ ఇవ్వాలా అనే స్టేజ్ కి వెళ్ళాలంటే మనం ఎన్ని ట్రైనింగ్లు చూస్తే మనకు ట్రైనింగ్ ఇవ్వాలా అనిపిస్తుంది, అంత నేర్చుకోగలుగుతాము. కాబట్టి ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా టేప్ బుక్స్ ఫంక్షన్స్ లో టేప్ అంటే ఆడియోస్ ఇప్పుడు చూడండి, మన యూట్యూబ్ లో చాలా డైమండ్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా స్టార్టింగ్ లో గురూజీ చెప్పినారు పడుకునే ముందు ఒక డైమండ్ వీడియో చూసేసి పడుకోవాలని, నేను చూస్తానని స్టార్టింగ్ లో చెప్పినారు. ఇప్పుడు కూడా మేము అది ఫాలో అవుతాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైమండ్ వీడియో చూసేసి పడుకుంటాం, ఎందుకంటే మనకు నాలెడ్జ్ అక్కడి నుంచే వస్తుంది. మనం బిజినెస్ చేస్తా అన్నామంటే ఇంకా దీంట్లో ఏముంది తెలుసుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాము. సో ఇది మెయిన్ మనకి ఫంక్షన్ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మూడింటిని ఫాలో అవుతారు. ఇవి ఫాలో అవుతేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. చాలా మంది టీం వస్తుంది, మంచి టీం వస్తుంది, కానీ ఆ టీం నిలబెట్టుకోలేకపోతున్నారంటే కారణం అదే. బుక్స్ లేదు, లేదంటే వాళ్ళకి ఇచ్చే నాలెడ్జ్ మన దగ్గర లేకపోవటం. సో నాలెడ్జ్ అనేది బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ మా గురుజీ. ఈరోజు ఒక కొత్త టాపిక్ ఇచ్చినారు. సో కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పిన 100% ఖచ్చితంగా షాపింగ్ చేయించాలి అంటే చేయాల్సిన పనులు మా గురుజీ. సో 100% ఆత్మధైర్యంతో ప్లాన్ చెప్పాలి మా గురుజీ. సో మనకి డీడీలు ఎప్పుడు వస్తుందంటే ఎగ్జైట్మెంట్ ఉంటేనే వస్తుంది మా గురుజీ. 90% ఎగ్జైట్మెంట్ మనకి ఏ స్టెప్ ట్రైనింగ్ లో చెప్తారు. 90% ఎగ్జైట్మెంట్ తో మనం చెప్తే గానీ మనకి డీడీ రాదు. సో మనం చేసే పని పైన మనకు అవగాహన ఉండి మనం ధైర్యంగా చెప్పగలిగినామంటే ఎదుటి వ్యక్తి కంపల్సరీ డీడీ అనేది ఇస్తారు మా గురించి ప్లాన్ చెప్పంగానే. సో కొత్త వారి సందేహాలు పూర్తిగా చేయాలంటే వాళ్ళకి వచ్చిన డౌట్స్ మా గురించి ప్రతి ఒక్క డౌట్స్ కొత్తగా ప్లాన్ చెప్పినప్పుడు వచ్చినప్పుడు మనం దాన్ని క్లియర్ చేయాలి మా గురించి. క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిందల్లా మా గురించి. కాబట్టి మనం ఎక్కువ బుక్స్ లో దాంట్లో చూసినామంటే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర కనుక్కున్నామంటే మనకి ఈ సందేహాలన్నీ తీర్చొచ్చు మా గురించి. 5 సంవత్సరాలు కలిసి పని చేద్దామని నమ్మకాన్ని భరోసాని ఇవ్వాల మా గురించి. చేరు చేరు అంటే ఎవరు చేరరు మా గురించి. కానీ నువ్వు 5 సంవత్సరాలు నిలబడు, నేను నిలబడతాను. నీ లైఫ్ నా లైఫ్ మారటంతో పాటు నీ లైఫ్ కూడా మారుతుంది అన్న ఒక చిన్న భరోసా మనం ఇవ్వగలిగినామంటే డబ్బులు లేదు ఇది అది అనే అవన్నీ ఏం లేకుండా మా గురించి వాళ్ళు డీడీ ఇస్తారు మా గురించి. ఈ భరోసా ఇచ్చేది ఎవరంటే ఎవరైతే ప్లాన్ చూపిస్తారో వాళ్ళు ఈ భరోసా ఇవ్వగలిగినారంటే కంపల్సరీ మా గురించి డీడీ అనేది వస్తుంది. అసత్య ప్రమాణాలు లేక సాధ్యపడని చేయకూడని ప్రమాణాలు రాంగ్ కమిట్మెంట్స్ మా గురుజీ. చాలా మంది ఏం చేస్తారంటే డీడీస్ రావాలనేసి రాంగ్ కమిట్మెంట్ ఇస్తారు మా గురుజీ. నువ్వు వచ్చే నేను చూసుకుంటాను,
నీకు లెఫ్ట్ రైట్ నేను ఇస్తాను, నీకు చెక్కులు వచ్చే మార్చి చేస్తాను అని చెప్తారు మా గురుజీ. స్టార్టింగ్ లో బానే ఉంటుంది మా గురుజీ. వాళ్ళ ఐడి ఇస్తారు, ఐడీలు టకటకా అని వస్తాయి. కానీ వాళ్ళ ఐడియాలు వచ్చేసినాక మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు మా గురుజీ. నాకు వారం వారం వస్తుందండి అవి ఎక్కడ అనేసి. సో రాంగ్ కమిట్మెంట్ ఎప్పుడు కానీ ఇవ్వకూడదు మా గురుజీ. మీరు రావాలా, 4 సంవత్సరాలు కష్టపడాలా, దీంట్లో పని చేసుకోవాలా అని కంపల్సరీ మనం వాళ్ళకి ముందుగానే చెప్పాలి మా గురుజీ, ఇలా ఇలా ఉంటుందని. సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉండదు. ఈ రాంగ్ కమిట్మెంట్ వల్ల చాలా చోట్ల సేఫ్ షాప్ పైన కూడా మచ్చపడుతుంది మా గురుజీ. సో ఇది ఎవరు కానీ చేయొద్దండి రాంగ్ కమిట్మెంట్స్. సో 5 ఇయర్స్ కష్టపడి డైమండ్ అయితే వచ్చే లాభాల గురించి మనం పూర్తిగా వాళ్ళకి చెప్పాలి మా గురుజీ. అంటే 5 సంవత్సరాలు మనం ఈ బిజినెస్ లో నిలబడుకుంటే మనకి ఎన్ని ఎన్ని లాభాలు వస్తుంది. సో ఫస్ట్ నేనైతే చెప్పేది అదే మా గురుజీ. 5 సంవత్సరాల్లో మనం పెట్టే పెట్టుబడి ఆ, కాదు కానీ మనం చేసే వర్క్ లో మనకి ఇంత మంచి లైఫ్ అనేది వస్తుంది అని వాళ్ళకి ఒక డ్రీమ్ పెట్టిస్తున్నామంటే ప్రతి ఒక్కరు వస్తారు మా గురించి. మళ్ళీ కంపెనీ ఇచ్చే టార్గెట్లు విజయాన్ని సాధించే వచ్చే ఫారిన్ ట్రిప్స్ గురించి పూర్తిగా వివరించాలి మా గురించి. మళ్ళీ ఫారిన్ ట్రిప్స్ మేము వెళ్ళిండేది చూపిస్తాం మా గురించి. ఇంతకు ముందు మీరు వెళ్ళిండేది చూపిస్తా అంటే ఇప్పుడు మా దగ్గర ఉంది కాబట్టి మా గురించి వీడియోస్ ఇవి చూపిస్తాం. ఇలాంటి ట్రిప్స్ మనకు వస్తాయి, ఈ టార్గెట్ విన్ అవ్వండి, దీనివల్ల ఎంత ఇన్కమ్ వస్తుందని ఒక పేపర్ వర్క్ చేసి చూపించినామంటే కంపల్సరీ డీడీ వేసిన వాళ్ళు కూడా మా గురించి కంపల్సరీ మనతో ఆ మంత్ అనేది వర్క్ చేస్తారు. ఆ 3 మంత్స్ అనేది మనతో వర్క్ చేస్తారు మా గురించి. వాళ్ళకి డ్రీమ్ అనేది పెట్టించాలి మా గురించి. టీం వర్క్ ద్వారా వచ్చే లాభాల గురించి పూర్తిగా వివరించాలి. అంటే మనము సింగిల్ గా చేస్తే మనకి ఎంత గ్రోత్ వస్తుంది, టీం వర్క్ గా చేస్తే ఎంత గ్రోత్ వస్తుందని మనం మెయిన్ గా టీమ్ ర్యాంక్ 1 బ్రాంజ్ అబో లీడర్స్ కి మనం చెప్పి వాళ్ళ దగ్గర కింద టీం దగ్గర వర్క్ చేయించాలి మా గురించి. సో అలా చేయించినామంటే టీం వర్క్ జరిగితే ప్రతి ఒక్కరూ ఫాస్ట్ గా గ్రోత్ అవ్వచ్చు మా గురించి. మళ్ళీ 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి పూర్తిగా చెప్పాలి మా గురించి. ఆ, ఇప్పుడు నేనైతే చెప్పేది మా గురించి, నేను డైమండ్ అయితే మా అబ్బాయి కూడా డైమండే కాబట్టి నేను ఈ బిజినెస్ చేస్తా అన్నాను. రేపు ఆ అబ్బాయికి వేరే జాబ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఒక్క నేను చేసే ఒక 4 సంవత్సరాల వర్క్ తో నా పిల్లల లైఫ్ కూడా మారిపోతుంది అనేసి 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి చెప్తాను మా గురించి. అంటే మనం ఉన్నా లేకపోయినా మన ఇంటికి ఒక ఇన్కమ్ వస్తుంది అంటే ఎందుకు చేయకూడదు అనే ఒక విషయాన్ని గట్టిగా చెప్పినామంటే వాళ్ళకి అర్థమవుతుంది మా గురించి. కొత్త వ్యక్తిని ఏ సందేహం వ్యక్తపరిచినా వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మా గురుజీ పెన్ను పేపర్ పెట్టుకొని మనం వివరంగా, ఒకవేళ వాళ్ళు అడగకపోయినా వాళ్ళ మనసులో ఉంటుంది మా గురుజీ. కాబట్టి ప్లాన్ అవుతానే వెంటనే బుక్ తీసుకొని లెఫ్ట్ టు రైట్ ఎలా వస్తుంది, ఆ, ఎంతమందిని జాయిన్ చేస్తే ర్యాంక్ 1 ఇన్కమ్ ఎంత వస్తుంది, ఒక ర్యాంక్ 2 ర్యాంక్ 3 వరకు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇదంతా మనం క్లియర్ గా చెప్పినామంటే మా గురుజీ వాళ్ళకి అర్థమవుతుంది మా గురుజీ. పేపర్ వర్క్ అంటే డబ్బు ఎలా వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ డీలర్ కి వెళ్ళే డబ్బు మధ్యలో ఉండేది మనకు వస్తుంది అనే విషయం వాళ్ళు క్లారిటీగా చెప్పగలిగినామంటే వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవుతారు మా గురించి. ఈ డౌట్ వాళ్ళ మనసులో కూడా పెట్టుకుంటారు మా గురించి. అడగకపోయినా మనం ఇది కొంచెం క్లియరెన్స్ ఇచ్చినామంటే వాళ్ళు కంపల్సరీ డీడీ అనేది ఇస్తారు మా గురించి. సేఫ్ షాప్ లో షాపింగ్ చేసేది బిజినెస్ కోసమే కానీ వస్తువు కోసం కాదని, డబ్బులు వెనక్కి చెల్లింపు కుదరదని ఈ ఒక వీడియో ప్రూఫ్ చేసుకోవాలి మా గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ మా గురించి. ఎందుకంటే స్టార్టింగ్ లో మనము జాయిన్ చేస్తాం, అన్ని నచ్చుతుంది, జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కలో వెళ్ళి టూకీగా డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం భయం అనేది వచ్చేస్తుంది. అంటే ఈ బిజినెస్ ఏమో ఎట్లా, ఎందుకంటే ఇది మనకి పరిచయం లేని బిజినెస్ మా గురించి. అంటే ఎప్పుడు మన ముందు ఉండే వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా చేసే వాళ్ళకి ఇది డౌట్ ఉంటుంది. సో డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతారు అనే ఒక భయం అనేది వాళ్ళకి క్రియేట్ అయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఎందుకో రిస్క్, మన డబ్బులు మనం వెనక్కి తీసుకుందాం అనేసి వాళ్ళు డబ్బులు అడిగే స్టార్ట్ చేస్తారు మా గురించి. అది కూడా వాళ్ళ తప్పు కాదు మా గురించి. మనం క్లియర్ గా వాళ్ళకి మొత్తం చెప్పినామంటే వాళ్ళు అడగరు. అడగకపోయినా కూడా మనము డీడీ వేస్తానే వెంటనే వెళ్ళాలి మా గురించి. వెళ్ళి ఒక ప్రూఫ్ అనేది తీసుకున్నామంటే వాళ్ళు నిలబడతారు మా గురించి. సో ఇది మనకి ఇంపార్టెంట్ మా గురించి. ఎందుకంటే రిస్క్ అనేది లేకుండా మనం బిజినెస్ చేయాలంటే కంపల్సరీ ఇంపార్టెంట్ మా గురించి. తర్వాత మా గురించి ప్లాన్ చెప్పే ముందు 100% ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు మా గురించి. ఇది మెయిన్ గా మనం చేయాల్సిన పని మా గురించి. ప్రతి ఒక్కరికి మా గురించి ప్లాన్ అనేది వాళ్ళ ఇంటికే వెళ్ళి చెప్పాలి మా గురించి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి చెప్తేనే మా గురించి ఇంట్లో ఉండే పరిస్థితి వాళ్ళది ఎలా అని తెలుస్తుంది. తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి డిసిషన్ అనేది తీసుకుంటారు మా గురించి. మనం బయట పబ్లిక్ ప్లేస్ లో చెప్పినామంటే అది అంతగా సక్సెస్ అవ్వదు. అప్పుడు ఏమైతుందంటే మన కింద డౌన్ లైన్స్ నేను ఎన్ని చెప్పినా సక్సెస్ అవ్వలేదు అనేసి సైలెంట్ అయిపోతారు మా గురించి. కానీ మనం ప్లాన్ అనేది
పర్ఫెక్ట్ గా జరగాలి. పర్ఫెక్ట్ గా ఒక 10 ప్లాన్లు జరిగినా ఇలా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు జరిగిందంటే 10 ప్లాన్లు చెప్తే కంపల్సరీ 6-7 ప్లాన్లు ఓకే అవుతాయి మా గురించి. సో ఇంటికి వెళ్ళే ప్లాన్ అనేది చెప్పాలా. తర్వాత వచ్చి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ప్లాన్ చెప్పాలా మా గురించి. ఇప్పుడు మనం భార్యకు చెప్తాము, లేదు భర్తకు చెప్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇంటికి వెళ్ళి కనుక్కొని చెప్తానంటారు. వాళ్ళు టూకీగా ఇక్కడ 1 అవర్, హాఫ్ అన్ అవర్ వినింది వాళ్ళు వెళ్ళి 2 నిమిషాల్లో చెప్పేస్తారు. అప్పుడు బయట వాళ్ళు ఈ వేరే యాప్స్ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అవంతా వద్దు అనేస్తారు. మళ్ళీ ఇంకా మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు మా గురించి. కాబట్టి అదే వాళ్ళ భార్య భర్తలు ఉన్నప్పుడు వెళ్ళి చెప్పినామంటే వాళ్ళిద్దరు డిసిషన్ తీసుకొని సక్సెస్ అవుతుంది మా గురించి ఆ బిజినెస్. తర్వాత వచ్చి చదువుకున్న పెద్ద పిల్లలు ఉంటే వారి సంరక్షణలోనే కుటుంబ పెద్దలకి ప్లాన్ చెప్పాలి. ఇప్పుడు మనం వెళ్ళి ప్లాన్ చెప్తాం మా గురించి. ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు ప్లాన్ అంతా వింటారు. 1 అవర్ వినేసి మా బాబు ఉన్నాడు, మా బాబు చదువుకుంటా అన్నారు, సో అబ్బాయికి అయితే ఇవన్నీ తెలుస్తుంది, అబ్బాయిని అడిగి చెప్తాను అని ఇస్తారు మా గురించి. అప్పుడు వాళ్ళకి అంత మెచ్యూర్ ఉండదు కాబట్టి వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఏమవుతుందంటే మనకి అది కూడా ఫెయిల్యూర్ అనేది వస్తుంది. కాబట్టి ఇంట్లో చదువుకోని వాళ్ళు డిసిషన్ మేకింగ్ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఇలాంటి వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గర మనము ప్లాన్ అనేది చెప్పాలి మా గురించి. తర్వాత వచ్చి వాళ్ళ పనులు చేసుకునే సమయంలో హడావుడిగా ఉన్నప్పుడు ప్లాన్ చెప్పకూడదు మా గురించి. ఎందుకంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు మా గురించి. కాన్సన్ట్రేషన్ లేనప్పుడు మనం ఎంత ప్లాన్ చెప్పినా కానీ వాళ్ళ మైండ్ లో అనేది వెళ్ళదు. సో వెళ్ళకుండా ఏమవుతుందంటే వాళ్ళు వినని కూడా మైండ్ లో వేసుకోరు. సరే మళ్ళీ చూస్తాంలే వెళ్ళండి అనేస్తారు. మళ్ళీ అది కూడా ఫెయిల్యూర్ అనేది వస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో చెప్పకూడదు మా గురించి. వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్ లో వాళ్ళ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ మనం చెప్పేదానిపైన వాళ్ళకు ఉండదు. సో పబ్లిక్ ప్లేస్ లో చెప్పినామంటే ఇప్పుడు మనం వెళ్ళి ప్లాన్ చెప్తాం మా గురించి. ఒక 4-5 మంది ఉంటారు అక్కడ. 4-5 మంది ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఎవరో ఒకరు నెగిటివ్ ఉంటే మొత్తం అందరినీ నెగిటివ్ చేస్తారు. సో పబ్లిక్ ప్లేస్ లో అసలు చెప్పకూడదు. మళ్ళీ ఆఫీసుల దగ్గర పబ్లిక్ ప్లేస్ లో ఎవరు తనిగా వాళ్ళు ఉన్నప్పుడే మనం ఈ బిజినెస్ ప్లాన్ అనేది చెప్తేనే సక్సెస్ అవుతుంది మా గురించి. మళ్ళీ వాళ్ళ సహ ఉద్యోగులు, ఫ్రెండ్స్, పై అధికారులు, గ్రూప్ తో పాటుగా ప్లాన్ చెప్పవద్దు. ఇప్పుడు చూడండి మా గురించి మనం కింద కేడర్ వాళ్ళకి ప్లాన్ చెప్పినామంటే వాళ్ళ పైన ఉండే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీడు ఈ బిజినెస్ లోకి వెళ్ళిపోతే ఇంకా మన దగ్గర వర్క్ చేయడు అనేసి అంటారు. మళ్ళీ ఫ్రెండ్స్ నువ్వు పెద్ద చేసినావులే అనేసి వాళ్ళని డిస్కస్ చేస్తారు. కొందరు కేర్ చేయకుండా చేసినారంటే ఓకే మా గురించి, చేయలేదంటే వాళ్ళ మాట విన్నారంటే మళ్ళీ అక్కడ కూడా మనకి ప్లాన్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది మా గురించి. రెఫర్ చేసిన డిఎస్ఏ లేకుండా ప్లాన్ కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇది కూడా మెయిన్ మా గురించి. చాలా మంది ఏం చెప్తారంటే చిన్నగా కమిట్మెంట్ చెప్తారు, మీరు మీరు బిజీగా ఉంటే సార్ మీరు నెంబర్ ఇచ్చేయండి మేము చూసుకుంటాము అంటారు. సో అది కూడా తప్పు మా గురించి. ఎందుకంటే వాళ్ళ కింద వచ్చే వాళ్ళు వాళ్ళ భరోసాలోనే వస్తారు. కాబట్టి మనం వెళ్ళి ఎంతసేపు ప్లాన్ చెప్పినా కానీ లాస్ట్కి ఏమంటారంటే సరేలే మీరు పంపించిన మా ఫ్రెండ్ తో మాట్లాడి నేను డిసిషన్ చెప్తాను మీరు వెళ్ళండి అనేస్తారు. మళ్ళీ అక్కడ మ- అంత నమ్మకం అనేది రాదు మా గురించి. అదే ప్లాన్ చెప్పే వాళ్ళని పిలుచుకొని డిఎస్ఐని పిలుచుకొని వెళ్ళినామంటే సో వాళ్ళు అక్కడికక్కడ భరోసా ఇచ్చినారంటే కంపల్సరీ ఆ డీడీ అనేది వస్తుంది. ఎందుకంటే రేపు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది వాళ్ళే కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఉంటేనే వాళ్ళ టీంకి వెళ్ళాలి మా గురించి. ఇది కూడా మెయిన్. సో ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా అర్జెంట్ ఉంటే వెళ్ళొచ్చు కానీ ఎక్కువ వాళ్ళు ఉంటేనే వెళ్ళాలి మా గురించి. తర్వాత వచ్చి సేఫ్ షాప్ లో లాగిన్ అవ్వకుండా రెఫర్ చే ఇప్పుడు చూడండి మా గురించి జాయిన్ అవుతాం మా గురించి. జాయిన్ అవ్వకుండానే కొందరు ఏం చెప్తారంటే నేను రేపు ఎల్లుండి జాయిన్ అవుతాను, నా కింద ఒక 2-3 ప్లాన్లు ఉన్నాయి చెప్పేసి వెళ్ళిపోండి అంటారు. సో మనం కూడా ఏమంటుంటే ప్లాన్లు దొరుకుతాయి, 2 ఫొటోస్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో వెళ్తాం, వెళ్ళి ప్లాన్ చెప్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏమైనా రిజెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఈ వచ్చే డీడీ కూడా మనకు రాదు. రాకుండా ఏమవుతుందంటే ఇంకా మనకి ఇప్పుడు మనం 5 మందికి చెప్పినాం, మా క్లోజ్ ఫ్రెండ్ కే చెప్పినాము, వీళ్ళే రాలేదు ఇంకెవరు వస్తారనే ఉద్దేశంతో అక్కడ కూడా ఇదవుతుంది మా గురించి. అందుకే వాళ్ళు ఫుల్ మన దగ్గర డీడీ కంప్లీట్ అయిన తర్వాత, ఎఫ్ఐఎం కంప్లీట్ అయిన తర్వాత, డ్రీమ్స్ వాళ్ళ దగ్గర రాపిచ్చిన తర్వాతే, లిస్ట్ రాపిచ్చిన తర్వాతే వాళ్ళ దగ్గర నెక్స్ట్ ప్లాన్ అనేది మనం తీసుకెళ్ళాలి మా గురించి. ఒకవేళ వాళ్ళు అర్జెంట్ చేసినా అర్థమయ్యేలాగా మనం వాళ్ళకి చెప్పాలా. పెళ్లి కాని వారికి వారి కుటుంబ సభ్యుల సంరక్షణలోనే ప్లాన్ చెప్పాలి మా గురించి. ఇప్పుడు చూడండి పెళ్లి కాని వాళ్ళు మెయిన్ గా డిసిషన్ అమ్మా నాన్న పైన ఆధారపడి ఉంటారు. సో ఫ్యామిలీలో ఇంట్లో వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. చాలా మంది యూత్ ఉండే వాళ్ళకి మనం చెప్పేస్తాము, ఒకవేళ జాయిన్ అయినా కానీ వాళ్ళు అంత సక్సెస్ రాదు. అదే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో చెప్పినామంటే వాళ్ళు వాళ్ళకి ఒక జాబ్ లాగా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పేరెంట్స్ మంచి పని కదా చేసుకో అనేసి ఎంకరేజ్ చేస్తారు, డిసిషన్ కలిసి తీసుకుంటారు మా గురించి. తర్వాత సింగిల్ ఉమెన్ మెన్స్ ఉన్నప్పుడు
సపోర్ట్ పర్సన్‌తో సంరక్షణలో చెప్పాలి మా గురుజీ. ఇప్పుడు చూడండి, ఒకవేళ సింగిల్‌గా ఉన్నారు, పిల్లలు ఉన్నారంటే, వాళ్ళ హస్బెండ్ లేకపోయినా, ఒకవేళ వాళ్ళ వైఫ్ లేకపోయినా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఫస్ట్ చూడాలి మా గురుజీ. చూసి వాళ్ళు ఎవరు సంరక్షణలో ఉన్నారు, వాళ్ళు ఎవరు చెప్తే వింటారు అనేది మనం కనుక్కోవాలా. సో, వాళ్ళని ముందర పెట్టుకొని బిజినెస్ ప్లాన్ అనేది చెప్పాలా. ఒకవేళ వాళ్ళు లేకుండా మనం చెప్పినామంటే వాళ్ళని అడిగి చెప్తామనేసి అనేస్తారు. కాబట్టి ఇది మెయిన్ గా చూసుకోవాలి. సింగిలే కదా, మనం వెళ్ళి చెప్తే ఒప్పుకొని చేస్తారు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఉంటారు. అంటే పేరెంట్స్ కానీ అట్లా ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళని మనము కంపల్సరీ మీట్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ చెడ్డ అలవాట్లు, వ్యసనాలు ఉండే వాళ్ళకి ప్లాన్ చెప్పకూడదు మా గురుజీ. ఇది కూడా మెయిన్ గా చూడాలి మా గురుజీ. కొందరు డ్రింకర్స్ ఉంటారు, లేదంటే ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనం వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసి కూడా మనం వెళ్ళి ప్లాన్ చెప్పినామంటే సో మనకి వాళ్ళు కొంచెం హేళన గా చేస్తారు. ఒకవేళ బిజినెస్ లోకి వచ్చినా గానీ కొద్ది రోజులు మూవ్ అయినా గానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది టీమ్ లో క్రియేట్ అవుతుంది మా గురుజీ. ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం కాబట్టి వాళ్ళని వదిలేసేది బెటర్ మా గురుజీ. ఎందుకంటే మనం మార్చలేం కాబట్టి. సో వీళ్ళు రావడం వల్ల ఆ టీమ్ లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి మా గురించి, ఇంకా మానసిక రోగులు. సో వీళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే మనకి కొంచెం రిస్క్ అవుతుంది కాబట్టి వీళ్ళని కూడా మనము చేయకూడదు. మనం ఇవన్నీ ఈ 12 పాయింట్లు కన్నా మనం ఖచ్చితంగా పాటించినామంటే, ఇలాంటి చోట్ల మనం జాగ్రత్త తీసుకున్నామంటే కంపల్సరీ మనం 10 ప్లాన్లు చెప్తే 7 డీడీస్ అయినా కంపల్సరీ వస్తాయి మా గురించి. సో మాకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మా గురించి. సో ఇవన్నీ మనం అందరూ ఎదుర్కొనేదే మా గురుజీ. ఎదుర్కొంటాను కానీ ఇది ఒక ఫాలో ఉన్నామంటే మనకు కంపల్సరీ సక్సెస్ వస్తుంది మా గురుజీ. ఇది కింద డౌన్ లైన్స్ వరకు వెళ్ళాలి మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, ఈ అవకాశం ఇచ్చింది మీకు. మా గురుజీ ఇంకొక స్లైడ్ అమ్మా. సో నిజంగా మా గురుజీ నా రోల్ మోడల్స్ మా గురుజీ బిజినెస్ లో. సో నేను స్టార్టింగ్ లో ఈ ఫొటోస్ చూసి డ్రీమ్ పెట్టుకున్నా మా గురుజీ, ఇలాంటి లైఫ్ నాకు కావాలని. సో నిజంగా ఫుల్ డ్రీమ్ వచ్చి ఫుల్ఫిల్ అయింది మా గురుజీ. నేను మా హస్బెండ్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినాము. సో డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేది ఈ బిజినెస్ లోనే మా గురుజీ. సో నిజంగా మా రోల్ మోడల్స్ మా గురుజీ, మా గురుజీ వాళ్ళు. తర్వాత సీను మా గురుజీ, నరేష్ మా గురుజీ, నరేంద్ర మా గురుజీ. సో ఇప్పుడిప్పుడు నరేష్ మా గురుజీ గైడ్ లైన్స్ దొరుకుతాను మా గురుజీ. సో వీళ్ళందరినీ చూసి మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాం మా గురుజీ. సో గ్రేట్ మా గురుజీ. మా అన్న వదిన అనొచ్చు మా గురుజీ. నిజంగా మాకు స్టార్టింగ్ లో ఇంకా మేము బిజినెస్ చేయలేమేమో అనిపించినప్పుడు మీరు నిజంగా మీ చేయి పట్టుకున్నాం మా గురుజీ. పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంత టాప్ పొజిషన్ లో ఉన్నాం మా గురుజీ. మీరే లేకుంటే ఈ బిజినెస్ లో మేము నిలబడే వాళ్ళం కాదు. గురుమాత గురుజీ ఎప్పుడు నాకు కరెక్షన్ చేస్తా ఉంటారు. ప్లస్ నాకు ప్రతి ఒక్క గైడ్ లైన్స్ అనేది ఇస్తా ఉంటారు మా గురుజీ. మేడం నాకు ప్రతి ఒక్క డౌట్, ఏ డౌట్ వచ్చినా బిజినెస్ ఎలా చేయాలా ఏమి కొంచెం ఐడియల్ పరంగా ఏది వచ్చినా కానీ ఫస్ట్ నేను మేడంకే ఫోన్ చేస్తాను. సో మేడం మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ కావాలన్నందుకు కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. తర్వాత మా అక్క మా గురుజీ. సో మేడం నాకు ఈ అవకాశం ఇచ్చింది, జీవితాంతం మర్చిపోను మా గురుజీ. ఈరోజు నా డ్రీమ్ ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందంటే మీ ముగ్గురు వల్లే మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఎప్పుడు మీకు అందరికి రుణపడి ఉంటాను మా గురుజీ. సో ఇలాంటి లైఫ్ నా కింద చాలా మందికి ఇచ్చే మరి చూసుకుంటాను మా గురుజీ. ఇంకా నా టీం మా గురుజీ, ఈ రోజు నా సక్సెస్ ఉంది అంటే కారణం నా టీమే మా గురుజీ. నా టీం చేసే వర్క్ వల్లే నేను సక్సెస్ అవుతాను మా గురుజీ. నా అప్లయన్స్ కి నా టీం కి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎప్పుడు మా గురుజీ 24 hours నా టీం కి సర్వీస్ ఇచ్చేకి వాళ్ళ గ్రోత్ కి ముందుకెళ్ళేకి నేను ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు కొట్టు కొట్టి ధన్యవాదాలు మా గురూజీ. గ్రేట్ గ్రేట్ అనమాట. చూడొచ్చు. సో మీరా చెల్లి ఎక్సలెంట్ అనమాట. సో ఫిజియోథెరపీ డాక్టర్గా ఉంటూ మరి ఈరోజు బికమింగ్ కోరల్ పొజిషన్లోకి, సో ఈ డిసెంబర్ కల్లా కోరల్ కూడా ర్యాంక్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఒక టాప్ లీడర్గా డైమండ్గా రేపు ఫ్యూచర్లో ఉండబోతుంది అనమాట. కంగ్రాచులేషన్ చెల్లెమ్మ. సో ఇదే మాదిరిగా టైగర్స్ ప్రతి ఒక్కరు కూడా సేమ్ షాప్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడు చెల్లి ఏదైతే చెప్పుకొచ్చారో జర్నీలో సేమ్ అందరికి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టార్టింగ్ లో కొంచెం కష్టాలు వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ ఫేస్ చేసుకుని ముందుకెళ్తే 100% ప్రతి ఒక్కరు కూడా ఇలానే మంచి టాప్ పొజిషన్ లోనే డైమండ్ అవుతారనమాట. గాడ్ బ్లెస్ యు చెల్లి. సో ఇదే మాదిరిగా నెక్స్ట్ మంత్ లో నువ్వు మళ్ళీ టాపిక్ డిస్కషన్ చెప్పినల్లా కోరల్ కంప్లీట్ చేసుకొని చెప్పాలి. ఓకేనా? ఆల్ ది మా బెస్ట్ గురుజీ బ్లెస్సింగ్ మా గురుజీ. చెల్లి. థ్యాంక్ యూ మా గురుజీ. లో డైమండ్ షిప్ కూడా కంప్లీట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ చెల్లి. ఆల్ ది బెస్ట్ చెల్లి. బ్లెస్సింగ్. రైట్ రైట్ టైగర్స్.